ట్రైలర్ అయితే మాత్రం చింపేసింది. ఒక పోలీసుడు కరెక్ట్ గా డ్యూటీ చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో నేను చూపిస్తా. సో నాకు అదే కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే ట్రైలర్ మేము ఎంత ఎఫెక్టివ్గా అంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసి మేము ట్రైలర్ మీకు ప్రజెంట్ చేసాం. మూవీ కూడా ఇంకా చాలా ఉంటుంది. ఎలా ఉందంటే ఈ రోజున్న సినారియోకి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనేది టాస్క్. ఇప్పుడు మీరు థియేటర్ వరకు రప్పేయడం అనేది మనం ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఎన్ని ప్రమోషన్స్ ఏం చేసినా కూడా ద కంటెంట్ ఈస్ నాట్. సినిమా నేను ఒప్పుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ కూడా ఏంటంటే కథ చెప్పిన తర్వాత నాకు టాస్క్ ఇచ్చారనమాట. నార్త్ ఇండియనా లేకపోతే నువ్వు తెలుగు అమ్మాయి ఈ కైండ్ ఆఫ్ డిబేట్స్ వస్తాయి. సో ఇవన్నీ క్రాస్ చేసి ఇక్కడ ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. సో దిస్ నాట్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఫేస్ చేసా కొంచెం. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ పెయిన్ అంటే సక్సెస్ ఇచ్చే హై ముందు ఈ పెయిన్ అసలు కనిపించింది కూడా కనిపించింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రైడే పోస్టర్. తత్వ మూవీ టీమ్ అంతా ఉన్నారు అండ్ ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్నాము అని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. సో ఆ మూవీ టీమ్ అంతా ఉన్నారు. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ దెమ్. ఆ సినిమా గురించి చాలా విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా? ట్రైలర్ అయితే మాత్రం చింపేసింది. థ్యాంక్ యూ. చాలా ఇంట్రెస్ట్ అంటే ఇనీషియల్గా ఉన్నప్పుడు లైక్ ఏదో ఉంటుంది జస్ట్ లైక్ ర్యాండమ్ టీజర్ ఆఫ్ ట్రైలర్ అన్నట్టు చూసాం. బట్ చూసిన తర్వాత చాలా మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ. సో అంటే తత్వం, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ తత్వం అంటే ఏం చెప్తారు? తత్వం గురించి చెప్పాలి. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ కావచ్చు, లేకపోతే దినేష్ గారు ఎట్లా తత్వం స్టోరీ అనేది ఫస్ట్ రూటెడ్ స్టోరీ, ఒక జనాలకి బాగా రీచ్ అయ్యే స్టోరీ, ఒక మంచిగా చెప్దాం అని అనుకున్న తర్వాత కథ స్టార్టెడ్. నాకేంటంటే కథ రాస్తున్నప్పుడు కూడా నేను ఐ వాజ్ థింకింగ్ అబౌట్ కమర్షియల్స్. ఎందుకంటే మూవీ కూడా తీసేది మేమే. సో నేను మా ఫ్రెండ్ బోత్ చేసినప్పుడు దెన్ రాస్తున్నప్పుడు కూడా ఈ థాట్ లైక్ ఓకే, కథ రాస్తున్నప్పుడు కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. సో అన్నప్పుడు నాకేంటంటే ఓకే, మనం కథ రాసుకుంటున్నప్పుడు కూడా నాకేంటంటే ఒక మంచి కథ చెప్పాలి, ఒక లాయల్, నేను ఒక అంటే బేసిక్గా స్టోరీ కూడా అంతే లాయల్గా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఈస్ అ హానెస్ట్ అటెంప్ట్ రైటింగ్. సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు అంటే రూటెడ్ స్టోరీ అండ్ నన్ను లాయల్ కూడా నేను ఎందుకు అంటున్నానంటే బేసికల్గా కథలో అన్నెసరీ థింగ్స్ ఏమి ఉండవు. అంటే ఒక క్యారెక్టర్ మిస్లీడింగ్ అంటే కొన్ని మన సినిమాలు చూస్తూ ఉంటే కనుక కొన్ని అన్నెసరీ థింగ్స్ మనం నేర్చుకుంటాం బికాస్ ఆఫ్ అదే అలా చూపిస్తే మనకు అనిపిస్తుంది మా క్యారెక్టర్ మనం గుర్తుపెట్టుకుంటామో అని చెప్పేసి కొన్ని అన్నెసరీ థింగ్స్ ఉంటాయి. సో అలాంటివి ఏం లేవు. ఓకే, అలాంటి ఏమీ లేకుండా ఒక రియల్గా మన ఫ్యామిలీలో కూర్చొని ఒక సరదాగా మన తాతయ్య గారి స్టోరీయో మన అమ్మమ్మ మన నాన్నమ్మ ఎవరో కూర్చో ఆవకాయ తినిపిస్తూ పెట్టినప్పుడు ఏదైతే స్టోరీ ఉంటుందో, సో నాకు సరదా కూర్చోబెట్టి అవగాహన తినిపిస్తూ కథ చెప్తున్నప్పుడు అమ్మమ్మ కానీ మన అందరం కూర్చోబెట్టి ఆగా కలిపి అందరికీ ఒక ముద్ద తినిపిస్తూ ఒక కథ చెప్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో ఆ టైప్లో ఒక స్టోరీ చెప్పాలని. అండ్ ఏంటంటే అండ్ ద సేమ్ టైమ్ ఎంగేజింగ్గా చేయాలి సినిమాని. సో అనుకున్నప్పుడు థ్రిల్లర్ చూపిస్తేనే, పల్లెటూరులో మనుషులు చూపిస్తేనే, క్యారెక్టర్స్ చూపిస్తేనే వాళ్ళలో కథ ఉంది. ఆ కథని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అనే పాయింట్లో నేను రాసుకున్నాను కదా. జనరల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఒక అమ్మమ్మ మనకి కలిపి ఫుడ్ పెట్టి అంత స్మూత్గా ఏం లేదన్న చూసేటప్పుడు థ్రిల్లర్ తీసి ఈయన వర్షన్లో ఏంటంటే ఆవకాయ ముద్దలు పెడుతూ ఒక మంచి భయపెట్టే కదా అక్కడ ఆ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి చాలా బాగా చేశారు. టూ గుడ్ యాక్ట్స్ టూ. సో ఆబ్వియస్గా విజువల్స్ ఇంపాక్ట్ కావాలని చేసాము. బట్ ఏంటంటే అంటే నేనేంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి కదా, ఒక కథ నేను గుర్తుపెట్టుకోవాలి. మీరు కొన్ని రోజుల తర్వాత కూడా మీరు మాట్లాడాలి అంటే కనుక ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుని చేసినాయి. దినేష్ అన్న, అంటే మీరు చేసున్నారు సినిమా ఫిల్మోగ్రఫీ ఉంటుంది తెలుసు, రెగ్యులర్గా మనం సినిమాలో కలుస్తుంటాం.
అండ్ ఈ సినిమా పర్టికులర్గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఒక కెరియర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, ఆ ప్రాసెస్లో చాలా కథలు వింటూ ఉంటారు అండ్ ఫైనల్ చేసేటప్పుడు చాలా ఆలోచిస్తారు. సో మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి తత్వంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ రిటన్ స్క్రిప్ట్ అండ్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే అండ్ లైక్ తర్వాత జర్నీ ఆఫ్ కళ్యాణ్, ద క్యారెక్టర్ ప్లేడ్ కళ్యాణ్ తేజ్, తన జర్నీ. సో అది నాకు చాలా అంటే దిస్ నీడ్స్ టు బి టోల్డ్ లాగా అనిపించింది నాకు. అంటే నేను కథ వింటున్నప్పుడే నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశానో కంపల్సరీ ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ అని కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ దట్స్ ద ఓన్లీ రీజన్. అండ్ లైక్ దేర్ ఆర్ మెనీ రీజన్స్ యాజ్ వెల్. ఇంత మంచి స్క్రిప్ట్ మిస్ అవ్వకూడదని ఇంకో. మీరు ఈ సినిమా చాలా పర్సనల్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే మీరు యాక్ట్ చేసి అండ్ యూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ టూ దట్ హ్యాపెన్ వైల్ యూఆర్ ప్రమోటింగ్ యువర్ ఫిల్మ్. దాని గురించి లైక్ చాలా కనెక్ట్ అయిపోయి ఉంటారు. లైక్ అంటే తగలడం ఒకలా ఉంటే గుర్తుండిపోద్ది ఇది. డెఫినెట్గా అంటే జరిగేది మనం ఎలాగో ఏం చేంజ్ చేయలేము. అన్ఫార్చునేట్ థింగ్స్ యాక్చువల్లీ. కాకపోతే దేర్ వాజ్ అ మూమెంట్ ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ప్రమోషన్స్కి ఇంకొక 10 times ఎక్కువ జరిగి ఉంది. సో లైక్ ఒక సాంగ్ లాంచ్కే వి ప్లాన్ ఫర్ లైక్ డిఫరెంట్ కాలేజెస్, ఒక అన్ని ట్రావెల్స్, ఒక 5 days ట్రావెల్ చేయాలి. అది జరగలేకపోయిందని ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్, ఒక చిన్న బాధ. లైక్ అదే మనకు అంత హెల్తీ ఇంకా యాక్టివ్గా ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉంటే సరిపోతుంది. నాట్ ఎవ్రీ అంటే ప్రతి సినిమాకి ఇంత పాజిటివ్ యునానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ రాదు. సో దట్ మాకు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి మాకు ఆ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఐ థాట్ లైక్ మేబీ దిస్ ఇస్ ద థింగ్, ఇంకా జనాల దగ్గర తీసుకెళ్తే ఎవ్రీథింగ్ సీమ్ సో పాజిటివ్. అరే అంత పాజిటివ్ అన్నందుకే ఒకటి దిష్టి లాగా ఒకటి తగిలినట్టు ఉంది. నెవర్ నో. సంథింగ్ మంచి జరిగే ముందు కొన్ని జరుగుతాయి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ పెయిన్ అంటే సక్సెస్ ఇచ్చే హై ముందు ఈ పెయిన్ అసలు కనిపించింది. దీస్ ఆర్ లైక్ పెట్టి థింగ్స్ లాగా కనిపిస్తాయి. అప్పుడు ఎన్ని రోజుల నుంచి డ్రీమ్ చేస్తూ ఆ హిట్ కొట్టాలని చెప్పి ఏదన్నా మనం బిలీవ్ చేసింది ఒక్కసారి జనాల దగ్గరికి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చి అండ్ మన సినిమాని సెలబ్రేట్ చేస్తున్నారు, వాళ్ళు హిట్ చేశారు అంటే దట్స్ ఆల్ కదా, మన డ్రీమ్ అలానే ఉంటుంది. అండ్ మీరు ఎంత నవ్వుతున్నారు కానీ ద పెయిన్ బిహైండ్ దట్ నేను చూసా. లైక్ ఆఫ్ కెమెరా ఉన్నప్పుడు లైక్ చాలా కష్టపడుతున్నారు, పెయిన్తో కూర్చుంటున్నారు నడిచేటప్పుడు కానీ. ఎన్ని డేస్ కంప్లీట్? ఇంకా 2 weeks అని జరిగి ఇంకా రెస్ట్ ప్రాపర్గా చేస్తే ఒక 2-3 monthsలో సెట్ అవుతుంది. 2-3 months. యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు మంచి మంచి కథలు పడతాయి, మంచి మంచి సినిమాలు చేస్తున్నాం, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఒక పార్ట్, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ ఉంటాయి. సో లీడ్ చేసినప్పుడు ఇట్స్ ఫైన్, డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్ కూడా మిస్ అవుతుంటాయి. అంటే అది ఇంకా ఏం చేయలేము, బట్ కమిటెడ్ అయిన థింగ్కి కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ అయితే ఆ జీల్ అయితే ఉంటుంది కదా. సో జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ అనమాట. ఓకే, సో హోప్ఫుల్లీ ఏం డిస్టర్బెన్స్ అవ్వకుండా అన్ని కంప్లీట్ చేయాలని. సో అంటే మీ విషయానికి వస్తే చాలా మంచి పెర్ఫార్మర్ అన్డౌటెడ్లీ. తర్వాత నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్, మంచి కథలు సెలెక్ట్ చేసుకున్న, సమ్వేర్ 1 hit పడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ మీరు. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకున్నారు? సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటాను. మనకి ఇప్పుడు జనరల్గా డెఫినెట్గా సెల్ఫ్ అనాలిసిస్ అని డెఫినెట్గా ఉంటుంది. సో ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ రాంగ్ అని కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇప్పుడు నేను ప్లేబ్యాక్ సినిమా చాలా మంచి సినిమా, సో ఎవ్రీబడి ఈజ్ లైక్ ట్రేసింగ్ దట్. కాబట్టి కోవిడ్ వల్ల ప్రాపర్ రిలీజ్ అవ్వకుండా వెళ్ళిపోయింది. బట్ ఓటీటీకి వచ్చిన తర్వాత లైక్ వాట్ ఐ బిలీవ్డ్, మేమైతే నమ్మామో ఆ అప్లోస్ అనేది డెఫినెట్గా వస్తుంది. దిస్ లైక్ జనాలు ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు. సో లక్కీలీ ఫార్చునేట్లీ నేను చేసిన సినిమాలు ఏవి కూడా పీపుల్ లిటరలీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్, లైక్ ఇప్పుడు చేసిన అలాని చేరి కానీ లేకపోతే మెర్సే కానీ. సో ఆల్ ద మూవీస్ అండ్ పీపుల్ ఆర్ లిటరలీ టాకింగ్ అబౌట్ దట్. కాకపోతే అంటే వాళ్ళకి రీచ్ అవ్వడంలో ఎక్కడో ఒక చిన్న గ్యాప్ వస్తుంది. అది ఎక్కడ అనేది అనాలిసిస్ తెలియట్లేదు. బట్ స్టిల్ తత్వంకి ఐ గాట్ లైక్ వెరీ కొంచెం గ్యాప్ తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా అందుకే ఈ సినిమాకి మాత్రం తెలియకుండా అన్ని పాజిటివ్ థింగ్స్ అనమాట. లైక్ పీపుల్ ఆర్ సో ఎక్సైటెడ్. ఐ గాట్ ఫ్యూ మెసేజెస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. టైటిల్ చాలా బాగుంది, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, సాంగ్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ సో పోస్ట్ అండ్ ఈవెన్ ట్రైలర్. సో అన్ని కూడా. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా టర్న్ అవుట్. బట్ డెఫినెట్లీ చేంజ్ అవుద్ది. దట్ విల్ బ్రింగ్ అవుట్ ద చేంజ్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీకు డెబ్యూ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ అందరికీ. అండ్ ఫస్ట్ టైం మనం ఆన్ స్క్రీన్ మీద 70mm స్క్రీన్ పైన చూసుకోవడం అనేది వెరీ స్పెషల్ మూమెంట్ మనకు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో మీ జర్నీ ఏంటి? లైక్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇష్టం మూవీస్లో చేయాలి, యాక్ట్రెస్ అవ్వాలి అని. సో నేను 1 year నుంచి ట్రై చేస్తున్నా. నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే తత్వమే. సో నేను అనుకున్న రోల్కి లైక్ నాకున్న లిస్ట్లో రోల్లో వన్ ఆఫ్ ద రోల్ ఇన్ తత్వం.
సో నాకు ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ చాలా స్కోప్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్లో. యాక్చువల్లీ మోస్ట్లీ హీరోస్కి వాళ్ళకి కదా ఉంటుంది, బట్ ఇందులో హీరోయిన్కి కూడా. ద బ్యూటీ ఆఫ్ థ్రిల్లర్ జానర్కి ఏంటంటే మొత్తం అందరికీ చాలా స్కోప్ ఉంది. Nobody can't be that. No one can be. సో ఐమ్ హ్యాపీ ఫర్ దట్. లైక్ అందరికీ ఉంది స్కోప్, అండ్ డెఫినెట్లీ నాకు కూడా మంచి ఆపర్చునిటీ లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్కి అంటే డెఫినెట్లీ తత్వం అని నేను చెప్తాను. తెలుగు అమ్మాయి కదా తెలుగు అమ్మాయిని. సార్ మీ కాన్షియస్ డెసిషన్ సార్, లేకపోతే చాలా మంది చూస్తుంటాం కదా వేరే లాంగ్వేజెస్ నుంచి తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. సో వాంటెడ్ ఏ తెలుగు గర్ల్ మీ స్క్రిప్ట్కి, లేకపోతే ఇట్ హ్యాపెన్ వాంటెడ్లీ తెలుగు? ఓకే. సో స్క్రిప్ట్కి ఇందాక చెప్పినట్టుగానే మనం అంటే ఇది నేను వేరే నార్త్ ఇట్లాగా అట్లా చూడలేదు. బట్ బేసికల్గా నాకేంటంటే ఈ స్టోరీకి పర్ఫెక్ట్గా నాకు తెలుగు అమ్మాయే కావాలి, తెలుగుదనం కనపడాలి. అండ్ ఆ ఇన్నోసెన్స్ కానీ లేకపోతే క్యూట్నెస్ కానీ, లేకపోతే తర్వాత ఒక తెలియని ధైర్యం ఉంటుంది మన తెలుగు అమ్మాయిలో. సో నాకు అది చూపించినట్టుకుండా కనపడాలి అది. సో ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. సౌమ్య క్యారెక్టర్ కూడా తనకి ఏంటంటే, సో తన చూడ్డానికి చాలా నార్మల్ తెలుగు అమ్మాయిలా ఉన్నా షీఈ్ వెరీ ఇంటెలిజెంట్, అండ్ ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి ఈ క్యారెక్టర్ కూడా చాలా అంటే లైక్ పీపుల్ విల్ లవ్ దిస్ క్యారెక్టర్. అది అంటే డైరెక్టర్ పర్స్పెక్టివ్లో చాలా బాగా ఆలోచించారు. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్కి వచ్చినప్పుడు సినిమా డైనమిక్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. చూసే విధానం కావచ్చు, లేదా తీసే విధానం కావచ్చు. ఓటీటీ మార్కెట్ వచ్చింది, అండ్ ఇనీషియల్గా ఉన్నంత ఓటీటీ మార్కెట్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు చాలా మంచి పాజిటివ్ ఉండేది, మన ఏ కాంటెంట్ ఇచ్చినా దే యాక్సెప్టింగ్. బట్ ఇప్పుడు ఎంటైర్ థింగ్స్ గోట్ చేంజ్డ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు, ఎంతవరకు అయింది బిజినెస్ అని? సో ఇది స్టార్ట్ చేసినది కొత్త ప్రొడక్షన్ కంపెనీ. సో బేసికల్గా ఏంటంటే మేము ప్రొడక్షన్ కంపెనీ, మేము డిస్ట్రిబ్యూషన్ కానీ దీనికి కానీ ఓటీటీ కానీ ఇంకా మేము వీడిని స్టార్టెడ్ యాక్చువల్లీ. వీ వాంట్ ఆడియన్స్ టు కమ్ అండ్ ప్రైజ్ ద కంటెంట్. సో అందుకని మేము కంటెంట్ మీద వి బిలీవ్డ్ ఇన్ అవర్ కంటెంట్. సో ఆ ట్రైలర్ కానీ అండ్ ఇది కానీ, సో మేమేంటంటే ఆడియన్స్ మీకు చెప్పాలనుకున్నప్పుడు ఈ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో వి ఫర్గాట్ అబౌట్ దట్. సో అండ్ దెన్ ఈ స్టోరీ ఆడియన్స్కి నచ్చుతుంది. సో దెన్ ఆబ్వియస్లీ నచ్చిందంటే దే విల్ బ్లెస్ us. సో మేము అదే కాన్ఫిడెన్స్ వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, ఈ రోజున్న సినారియోకి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనేది టాస్క్. ఇప్పుడు మీరు సినిమా తీయడం అన్నీ ఒక గేమ్, పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటే ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. సో బేసికల్గా అదే మేము ఇప్పుడు ఈ రోజు కూడా మనం మాట్లాడుకోవడానికి కారణమే కంటెంట్. సో ఈ ట్రైలర్ మీకు నచ్చింది, సాంగ్ నచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. సో నాకు అదే కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే, ట్రైలర్ మేము ఎంత ఎఫెక్టివ్గా అంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసి మేము ట్రైలర్ మీకు ప్రజెంట్ చేసాం, సాంగ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసాం, అండ్ మూవీ కూడా ఇంకా చాలా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మిస్టరీ అంతా కూడా, థ్రిల్లర్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. సో నేనేమంటానంటే, ఆడియన్స్ పుల్ చేయడానికి మేము స్టార్ట్ చేసాం ప్రమోషన్. సో ఆర్ ప్లాన్ వాజ్ వెరీ సో ఎఫెక్టివ్. లైక్ మేము ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ పెట్టేసుకున్నాం. అండ్ మెయిన్ లీడ్స్కి ఇద్దరికి కూడా చెప్పేసాం, మేము కూడా టార్చర్ పెట్టేస్తాను, నేను టార్చర్ పెట్టి తీసుకెళ్ళిపోతాను, నేను ఐ వాంట్ దిస్ టు బి నాకేం వర్డ్ ఆఫ్ మౌత్ లాగా వెళ్ళిపోవాలి, అండ్ ఎవ్రీబడి షుడ్ నో. ఎందుకంటే వేరే కంపెనీ పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ రాలేదన్నప్పుడు, సో మాకేంటంటే లైక్ వీ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆడియన్స్ ఇట్స్. సో మేమేంటంటే వీ వాంట్ టు స్ప్రెడ్ అవుట్, వీ వాంట్ టు స్ప్రెడ్ వెళ్ళిపోయి తెలియాలి మేము ఏంటని. సో మేము ఎవరో వచ్చారో ఏదో వచ్చారనే పాయింట్లో ఒకవేళ వచ్చి చూసినా కానీ అట్లీస్ట్ ఏదో తత్వాన్ని ఒకటి వీళ్ళు వచ్చారని స్టార్ట్ చేసి ట్రైలర్ చూస్తే ఆబ్వియస్గా నాకు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ అయితే. సో అదే ప్లాన్. సో బేసికల్గా మెయిన్ ఏంటంటే ఈ డైనమిక్స్ అన్నీ కూడా అన్నీ పెట్టుకుంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అసలు అయితే ఏం చేయలేము. నన్ను అడిగితే ఒక ప్లాన్ ఉందా, ఇది బ్యాకప్ ఉందా అని అడిగితే కనుక ఏ కథ చెప్పలేదు. సో అండ్ ఈవెన్ ప్రమోషన్స్ మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడం, థియేటర్ వరకు రప్పియడం అనేది
సి మనం ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఎన్ని ప్రమోషన్స్ ఏం చేసినా కూడా ద కంటెంట్ ఈజ్ నాట్ గుడ్, వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళు సో వాళ్ళు థియేటర్ కదలాలి అంటే వాళ్ళ కంటెంట్ నచ్చి ఓకే ఈ సినిమా చూడాలి, ట్రైలర్ బాగుంది, నేను థియేటర్కి వెళ్ళాలి చూడాలి అని వాళ్ళకి అనిపించాలి. మనం దానికోసం ఏం చేయగలమో అది చేయగలుగుతాం. సో లైక్ ఈ కొంచెం అగ్రెసివ్గా ఏంటంటే వీ హ్యావ్ టు గో టు ద ఆడియన్స్ వాళ్ళ దగ్గర, దిస్ అవర్ మూవీ. సో మనం కూడా ఏంటంటే జస్ట్ లైక్ మనం కంటెంట్ చూపిస్తాం, ట్రైలర్ చూపిస్తాం, సాంగ్స్ చూపిస్తాం, వాళ్ళు నచ్చితే వాళ్ళు డెఫినెట్గా వస్తారు. ఇంకా మేము తీసిన సినిమా కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా ఏంటంటే ప్లీజ్ చూడండి. డెఫినెట్గా ఏంటంటే ఇప్పటివరకు ముందు వరకు మీరు మాట్లాడుతుంది మంచి పర్ఫార్మర్ అని, మీరు చేసిన సినిమాలు బాగుంటాయి, వాట్ ఎవర్ ద లవ్ ఐమ్ గెటింగ్ ఫ్రమ్ మై ఆడియన్స్ ఉన్న వరకు వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి సో ఐ కెన్ గివ్ దెమ్ ఎ ప్రామిస్ బేస్డ్ ఆన్ దట్ లైక్ ఇన్ని రోజులు చేసిన మూవీస్ బట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అని చెప్పగలుగుతాం. బట్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి నచ్చితే మాత్రం థియేటర్కి వస్తారు, చూస్తారు. నచ్చిందా వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. మనం ఎన్ని ప్రమోషన్స్ ఏం చేసినా కూడా దేనికి పనికి వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళ వర్డ్ ఎక్కువ ఉంది అయితే అదే నమ్మకం. యా. థ్రిల్లర్స్ వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యూనిక్గా ఉంటాయి, బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం ఒక ఆడియన్గా థ్రిల్లర్ చూసినప్పుడు వీడే క్రిమినల్ రా, వీడి అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. సో మీ సినిమాలో ఎంత స్కోప్ ఉంటుంది, కెన్ వీ ప్రెడిక్ట్ ఇట్ ఆర్ నాట్? ఆడియన్స్ ఏంటంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే 90% వరకు 95% వరకు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఆ 5% ప్రిడిక్ట్ చేసినా కూడా బట్ ద పర్పస్ అనేది ప్రిడిక్ట్ చేయలేరు. ద పర్పస్ అని ప్రిడిక్ట్ చేయలేరు. సో ద సినిమా నేను ఒప్పుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ కూడా ఏంటంటే కథ చెప్పిన తర్వాత నాకు టాస్క్ ఇచ్చారనమాట, మీరు చెప్పండి ఎవరై ఉంటారు ఏంటి అని. ఐ కుడెంట్ ప్రిడిక్ట్. ఓకే. సో హీ గేమ్ మీ లైక్ ఒక పర్లేదు ఆలోచించుకొని చెప్పండి అని చెప్పాను. ఐ కుడెంట్ విత్స్టాండ్. నాకు జనరల్గా ఏంటంటే అనిపిస్తుంది అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నాకున్నంత వరకు. సో ఈవెన్ కథలు వింటూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఒక చోట ప్రిడిక్ట్ అనేది అనిపిస్తుంది. సో ఆ థింగ్ని హోల్డ్ చేస్తూ హౌ ఎఫెక్టివ్లీ మేము తను రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ అంత ఎఫెక్టివ్గా మేము తీయగలిగాం. సో ఆ కాన్ఫిడెన్స్ గట్టిగా ఉంటుంది. సో అది లాస్ట్ వరకు లైక్ ఆడియన్స్ గెస్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ గెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ కూడా ఒకవేళ ఓకే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో జరిగింది అన్న పాయింట్లో వచ్చిన తర్వాత దాని తర్వాత నేను కన్విన్స్ చేయాలి అతన్ని. ఓకే నేను కన్విన్స్ చేయాలి ఇప్పుడు ఏదో ఏదో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనొక పాయింట్ని దాన్ని ఏంటో ఒక అన్రాప్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ హై అనేది ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అది కొంచెం కన్విన్సింగ్ అటు ఇటు లేకపోయినా కూడా తేలిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే దట్ వాజ్ లైక్ టూ డీప్. ఇక్కడ అంత పర్పస్ అలానే ఉంది అండ్ థింగ్ని హోల్డ్ చేస్తుంది కూడా. అంటే ట్విస్ట్ మేము ఏదైతే హోల్డ్ చేయాలని చెప్పి అనుకుంటున్నామో బ్యాలెన్స్ అయిపోయాలి లిటరలీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు చెప్పండి అన్న, అంటే దినేష్ గారినే మీరు ఫస్ట్ చాయిస్ లేకపోతే ఈ కథ మీరు ఇంతకు ముందు చాలా మంది లేదు నేను ఈ స్టోరీ రాసుకున్న తర్వాత నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరికి చెప్పలే. ఓకే. అసలు ఫస్ట్ వెళ్ళి చెప్పాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ గారికి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన చెప్పారు కొంతమంది అని. సో ఒకటి మనం చెప్పినప్పుడు ఒక విజువల్స్ ఉంటాయి కదా మనకి, ఓకే ఫిట్ అవుతామా ఫిట్ అన్నట్టుగా మనకు ఒక జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది. సో తర్వాత అలాగే వచ్చినప్పుడు నాకు దినేష్ గారి ప్రొఫైల్ చూపించినప్పుడు లైక్ నాకు పోలీస్ క్యారెక్టర్ కనిపించింది. నాకేంటంటే లైక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఎమోషన్స్ ఐ వాంట్ టు ప్లే విత్ దిస్ క్యారెక్టర్, ఐ వాంట్ టు షో విత్ దిస్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఇట్. హోంవర్క్ చేశారా లేకపోతే డైరెక్ట్ ఆన్ సెట్? నథింగ్ హోంవర్క్ అసలే. ఇంకా ఈయన సెట్కి వెళ్ళేంత వరకు నాకు కాల్ చేసి మాట్లాడలేదు, అసలు కథ చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన ఏలూరుకి లొకేషన్ చూసుకుంటున్నారు. ఏంటి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాల్ చేసి ఇదేంటి డైరెక్టర్ గారికి మాట్లాడారు నాతో, హ్యావ్ టు డిస్కస్ కదా, ఏదో ఒకటి చిన్న ముందు ఉంటుంది కదా మాట్లాడుకోవడం, ఎలా చేద్దాం అనుకుంటుంది అని చెప్పంటే అది ఆయన కొంచెం సిగ్గుపడుతున్నారండి అని చెప్పి సిగ్గుపడ్డా. సో అది ఈయనకు మొహమాటం వల్ల కొంచెం నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను జాబ్ ఐటీ ఉంది, నేను ఒక 2 months లీవ్ తీసుకున్నా ఈ మూవీ చేయడానికి కోసాన్ని. సో అంటే లైక్ క్విట్ చేయలేదు ఇంకా, సో స్టిల్. సో నేనే 2 months లీవ్ తీసుకున్నాను. సో నాకేమవుతుందంటే కాస్టింగ్ చూసుకోవాలి, లొకేషన్స్ చూడాలి, దాన్ని అన్నీ చూడాలి. సో ఐ హావ్ వెరీ ఆంపుల్ ఆఫ్ టైం ఇవన్నీ చేయడానికి. సో నేను ఏంటంటే స్క్రిప్ట్ చెప్పిన తర్వాత 2-3 సిట్టింగ్స్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత నా ప్లాన్ ఏంటంటే ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాను. బట్ నాకున్న ఈ 2 months గ్యాప్లో ఇవన్నీ అవ్వకపోయేసరికి నేను దాన్ని స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఆయన 2 I think
3 times అనుకుంటా, 3 times మీట్ అయ్యాం. 3 times మీట్ అయిన తర్వాత లైక్ వర్ రెడీ. రెడీ అయిన తర్వాత దెన్ నేనేంటే నా ప్లాన్ వాజ్ లైక్ ఫస్ట్ షూట్కి వెళ్ళేటప్పుడు సో నేను ఫస్ట్ దినేష్ గారికి నేను కూర్చుందాం, తర్వాత అంటే కథ మెయిన్ ఆయన మీద స్టార్ట్ చేయకుండా లైక్ నేనేమనుకున్నానంటే లైక్ ఐ గివ్ హిమ్ సమ్ టైమ్. సో దెన్ మేమేం జరుగుతుంది, వీ వెంట్ ఫర్ షూటింగ్ యాక్చువల్లీ. తర్వాత లైక్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక 2-3 days అయిన తర్వాత దెన్ మేము కూర్చొని మాట్లాడుకుని దెన్ దట్ అంటే we want to start ready. I mean like we don't have కిక్ స్టార్ట్ యాక్చువల్లీ. సో ఎక్కువ టైం తీసుకోలేదు అసలు. లైక్ నాకు తెలిసి ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇంత ఫాస్ట్ గా సెట్స్ మీదకి వెళ్ళిన సినిమా ఇదే. ఎలా అనిపించింది అంటే అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదా ఎవరి దగ్గర వర్క్ చేసి వచ్చిన డైరెక్టర్ దగ్గర ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఒక స్కిల్ ఉంటుంది, ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్. బట్ ఒక ఫ్రెషర్ ఆయన ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ బై ద వే ఫ్రమ్ ఐటీ సెక్టర్ అన్నారు. అలాంటి ఆయన వచ్చి ఒక కథ చెప్పి ఫాస్ట్ గా జరిగిపోతుంది, థింగ్స్ ఆర్ గెటింగ్ హ్యాపెన్, కథ నచ్చింది, నేను చేయగలడా లేదా అని చెప్పి డౌట్ ఉందా మీకు ఫస్ట్ లో ఇనీషియల్ గా? ఫస్ట్ డే షూట్ అప్పుడు ఫస్ట్ డే జరిగిన విధానం చూసి కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత ఏంటంటే సో వాట్ ఎవర్ ద మిస్టేక్స్, వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరుగుతుంది, సో సంబడి విల్ లిటరలీ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇగ్నోరెన్స్ కానీ లేకపోతే అది పట్టించుకోండి ఏదో విధంగా రెక్టిఫై అయ్యేదని. బట్ నేనేంటంటే జరిగిన మిస్టేక్ని మళ్ళీ అనలైజ్ చేసుకొని హిల్ ట్రై టు మేక్ ఇట్ రైట్ అట్ ఎనీ కాస్ట్. సో ఇఫ్ ఫస్ట్ డే జరిగిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా హీల్ లైక్ సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పంటారు. సో హీ హ్యాస్ దట్ యాక్చువల్లీ, దట్స్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. నాకు ఫస్ట్ డే అనిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత ఐ నెవర్ హ్యాడ్ దిస్ డౌట్స్ అండ్ ఆల్. సో మీరు చెప్పండి, యాక్చువల్లీ ఒక కథ చేసేటప్పుడు లేదా ఒక యాక్టింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా మన లెగ్స్ పుల్ చేస్తుంటారు, అంత లేదు మనకి వర్కౌట్ కాదు, నార్త్ ఇండియనా లేకపోతే నువ్వు తెలుగు అమ్మాయి, ఈ కైండ్ ఆఫ్ డిబేట్స్ వస్తాయి. సో ఇవన్నీ క్రాస్ చేసి ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. సో దాని గురించి చెప్పండి, లైక్ ఎవరైనా డిమారలైజ్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్? యాక్చువల్లీ ఏంటంటే లైక్ స్టార్టింగ్లో నాకు ఒక ఫ్యూ అట్లా అయ్యింది. లైక్ మోస్ట్లీ దే ప్రిఫర్ నార్త్ కైండ్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఆల్. సో తర్వాత లైక్ స్టార్టెడ్ మై సెల్ఫ్ లైక్ నా గ్రూమింగ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఐ స్టార్టెడ్ అంటే టైం వేస్ట్ చేసుకోకుండా. సో అండ్ సడన్లీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అప్పుడు లైక్ ఈ మూవీలో నేనైతే చాలా నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అనేసరికి లైక్ మనం అంత తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి. బట్ ఐ లర్న్డ్ యూనో లైక్ హాఫ్ ఆఫ్ ద ఎలా ఉండాలి ఏంటి ఎట్లా యాక్ట్ చేయాలి ఎవ్రీథింగ్ అనమాట. సో రిమైనింగ్ అంటే లైక్ ఐ డిడ్ంట్ ఫేస్ ఎనీథింగ్. నాకు అట్లా అయితే లైక్ మోర్ అయితే ఏం ఫేస్ చేయలేదు. ఓన్లీ దిస్ నాట్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది నేను ఫేస్ చేసా కొంచెం. తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకా మేబీ నెక్స్ట్ రిలీజ్ తర్వాత పర్సెప్షన్ మారిపోతుంది. మేబీ మాకు తెలిసిన అమ్మాయి అని చెప్తారు డెఫినెట్గా అంతే కదా. అంటే ఐటీ అని ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు, మనకి చాలా ఏమంటారు సోఫిస్టికేటెడ్ లైఫ్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఇల్లు వీకెండ్ పార్టీస్ ఈ జోన్లో ఉంటారు. సినిమా అనేసరికి వచ్చేసరికి ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ వరల్డ్. లైక్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు సెట్లోనే వర్క్ చేయాలి, చాలా టఫ్ ఉంటుంది ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయడం, లేకపోతే అంతా కోఆర్డినేట్ చేసుకోవడం యాజ్ ఎ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా. ఎట్లా చెప్పారన్న అసలు ఎవరైనా వద్దు మనకి ఎందుకు ప్రొడక్షన్ సైడ్, లైక్ ఏంటంటే వేరే బిజినెస్ ఏది స్టార్ట్ చేసినా అట్లీస్ట్ కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సినిమాలో పెట్టిన తర్వాత రిటర్న్స్ అనేవి ఎట్ టైం పోతుంది, వాష్ అవుట్ అయిపోయి తేడా వస్తాయి. సో అది అంటే దిస్ మేము నేను చిన్నప్పటి నుంచి మామూలుగా ఫ్యాసినేషన్ ఉంది మూవీస్ ఇవన్నీ ఇలా అరే ఇలా 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 అనుకునేవాడిని. అంటే ఇలా మోర్ డ్రీమీ వరల్డ్లో ఉండేవాడిని చిన్నప్పుడు అంతా కూడా. ఎలా అంటే పల్లెటూరులో అట్లా పెరిగేసరి కొబ్బరి రేట్లు ఎక్కి అవి ఎక్కి ఇట్లా దూకి సంథింగ్ ఐ క్రియేట్ మై ఓన్ సెల్ఫ్ స్టోరీస్ అట్లా చేసుకునేవాడిని నేను. సో అలా అనుకున్నప్పుడు నాకు ఏంటంటే లైక్ సర్వైవల్ అనేసరికి జాబ్ ఆబ్వియస్గా ఇంట్లో మన ఎవ్రీ పేరెంట్స్ లాగా మార్క్స్ రావాలి, చదవాలి, ఇంకా గుడ్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అన్న తర్వాత ఐటీకి వచ్చేసాం. బట్ అది ఏదైతే మూవీ ప్యాషన్ ఏదైతే ఉందో అది కొంచెం కిందకి ఉండిపోయింది. సినిమా చాలా సినిమాలు చూసిన తర్వాత అర్రే ఇక్కడ ఏదో చేస్తుంటే బాగుండే, అక్కడ ఏదో చేస్తుంటే బాగుండే అనిపించింది. సో నాకేంటంటే ఇప్పుడు ఒక ఐటీ దాంట్లోకి వచ్చిన తర్వాత ఒక
సెటిల్గా ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉంది, ఓకే అన్న తర్వాత సో వాట్ ఎవర్ ద సేవింగ్స్ ఏదైతే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నేను చేసిన దానికి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో చెప్దాం స్టోరీ. ఓకే రిస్క్ అయితే ఉంది, లైక్ ఆబ్వియస్లీ రిస్క్ అయితే ఉంది. దెన్ వితౌట్ లైక్ ఓకే ఒకవేళ వెళ్తే మళ్ళీ 2 years బ్యాక్ వెళ్తాం, బట్ ఈ లైఫ్ అనేది ఇట్లా సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ ఇప్పుడు తీయకపోతే మళ్ళీ నేను తీయలేదని క్యారీ అవుట్ చేసి ఒక 60 years వెళ్ళిన తర్వాత అరే చేస్తుంటే బాగుండే, ఈ కథ బాగానే ఉంది కదా అని చెప్పేసి టీవీలో ఆన్లైన్ చూసుకుంటూ మాట్లాడడం కన్నా లైక్ లెట్ ఇట్ బి ఫెయిల్ అయితే ఏముంది అన్నట్టుగా. నేను మా ఫ్రెండ్ వంశీ గారు కూడా ఆయన కూడా కథ చెప్పినప్పుడు ఏంటంటే లైక్ ఏముంది సరే దిగుదాం పట్టు ఇక మా ఇద్దరం కలిసి చేద్దామని దిగిన తర్వాత మధ్యలో చాలాసార్లు మేము ఈ జర్నీలో బడ్జెట్ పెరుగుతుంది, ఓకే పెడుతున్నాం అనుకున్న దానికన్నా అది ఆట వస్తుంది అది అనుకున్నా, కానీ ఒకటి ఏంటంటే కంప్లీట్ చేద్దాం, లెట్స్ నాట్ ఎందుకంటే చిన్న మూవీస్ అనేసరికి చాలా మటుకు వదిలేకుండా కంప్లీట్ గా ఫినిష్ చేద్దాం. ఫినిష్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ థింగ్, వెదర్ వి సక్సెస్ అయినా ఫెయిల్ అయిందనే తర్వాత ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే ఒక సినిమా స్టార్ట్ చేసి అది ఫినిష్ చేయడం. ఫస్ట్ కాపీ రెడీ అయితే మీకు ఒక సక్సెస్ సో అండ్ గివ్ అప్ చేయలేదు ఈ జర్నీలో. అండ్ చాలా ఇంట్లో కానీ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫ్యామిలీ కూడా ఏంటంటే డౌట్ పడతా ఉన్నారు, కానీ నౌ అట్లీస్ట్ ఈ ట్రైలర్ సాంగ్ రిలీజ్ ఇవన్నీ చూసిన తర్వాత దేవర్ లైక్ ఓకే ఒక మంచి పని చేశాడు. వీఆర్ హ్యాపీ. ఓకే దినేష్, బిఫోర్ వైండ్ అప్ ఒక్క స్మాల్ క్వశ్చన్ డౌట్. అంటే చాలా కాంటాక్ట్స్ ఉంటాయి మీకు నాకు తెలిసి ఇండస్ట్రీలో. ప్లేబ్యాక్ సినిమా చేసినప్పుడు ఆ డైరెక్టర్ సుకుమార్ గారు వెరీ ఆ ర్యాపో ఉంటుంది. అండ్ మీకు కూడా నాకు తెలిసి కొంత పరిచయం కూడా ఉంటుంది ఆయనతో. సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తున్నారు, 100%లో సినిమా అయిపోయిన తర్వాత మన నందు గారు ఎప్పుడు కనిపించలేదండి. తర్వాత ఎప్పుడో ఒక జోన్లో కనిపిస్తే ఎందుకు నువ్వు నాకు కనిపించలేదు, నాకు కనిపించుంటే మధ్యలో వచ్చి క్యారెక్టర్స్లో ఏదో నువ్వు గుర్తొస్తావు కదా నాకు అని చెప్పేసి ఆయన ఒకసారి చెప్తే అప్పటి నుంచి ఆయన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అయింది. సో మీకెందుకు అడుగుతున్నానంటే నేను ఎవరు మెట్ అన్నా లైక్ ఎవరిని వెళ్ళి ఆపర్చునిటీస్ కానీ అడగడం ఇట్లాంటి నథింగ్ హ్యాపెన్. ఆయన ఎవరు రాష్ట్రం అంటే ఎందుకు అంటే ఒక ఆపర్చునిటీ ఉంది మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని నేను జనరల్గా ఆలోచించే విధానం ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఒకరిని అడగడం కంటే నేను ఇది చేయగలను అని చెప్పి ఒక చేసిన తర్వాత మనం మళ్ళీ మనం వర్క్ చూపించాం అనుకోండి, దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో లైక్ మనం ఇలా చేయగలం, వీఆర్ కేపబుల్ అని చెప్పి చెప్పడం కంటే చేసి చూపిస్తే ఎక్కువ వాల్యూ ఉంటుందని నేను ఫీల్ అవుతాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ గో అండ్ ఆస్కింగ్ లైక్ వెళ్ళి అడగడం కంటే కూడా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ తత్వం బ్లాక్ బస్టర్ అది అయిపోయింది. సో వాట్ ఇఫ్ ఐమ్ గెటింగ్ ఎ కాల్స్ ఫ్రమ్ టచ్ వుడ్ ఐమ్ గెటింగ్ ఎ కాల్. సో వాట్ ఇఫ్ ఎవ్రీబడి చూసి అప్రిషియేట్ చేసిన తర్వాత, బికాస్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ అండ్ సెకండ్ మూవీ. సో అందరూ నచ్చి అప్రిషియేషన్స్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ దిల్ బి డోర్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ షూర్. సో ఇప్పుడైతే వర్క్ అనేది లేకపోతే వర్క్ క్రియేట్ చేసుకోవాలి, కానీ లేదు లిటరలీ నీడ్ అండ్ సంథింగ్ అని చెప్పినప్పుడు వాళ్ళు అయితే అడగవచ్చు, అప్పుడు అది వేరే ఉంటుంది. ప్లేబ్యాక్ విషయంలో మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సినిమా కూడా సేమ్ వచ్చింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైనా మీకు కాల్ చేశారు అదే మీ స్టోరీ అది? చాలా కాల్స్ వచ్చాయి. ఓకే సో ఫైనల్లీ తత్వం గురించి ఏం చెప్తారు వన్ వర్డ్? సో ప్రాపర్గా ఒక్క థ్రిల్లర్ సినిమా చూడాలి అనుకుంటే వేర్ యూ కాంట్ లైక్ జనరల్గా ఏంటంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు మనం ఏదో ఒక చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఫోన్ వాడడం ఇలాంటిది ఉంటుంది. బట్ ఈ సినిమా ఫోన్ వాడే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉండదు, మీకు సీటెడ్గా ఉంటుంది. అండ్ రూరల్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ప్రాపర్. అండ్ ఐ డోంట్ నో కొంతమంది ఆడియన్స్ అంటే లైక్ ఒక అట్లీస్ట్ అందరూ కాదు, కానీ లైక్ చెప్పాలంటే హానెస్ట్ ఆడియన్స్ ఎప్పుడు ఈ కంపారిజన్స్ పెట్టరు. బట్ దెర్ ఆర్ లైక్ వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే అదర్ లాంగ్వేజ్ సినిమాస్తో కంపేర్ చేస్తూ ఉంటారు, మన తెలుగులో రావట్లేదు అని చెప్పండి. మలయాళంలో సో అది చెప్తారు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మన దగ్గర రూరల్ స్టోరీస్ ఉన్నాయి, జస్ట్ దట్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని ఆపర్చునిటీస్ అందరికీ దొరకట్లేదు. లక్కీలీ వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ షోకేస్ అవర్ దిస్ థింగ్. దిస్ విల్ బీ మీకు ఆ సినిమాలు నచ్చుతున్నాయని చెప్పంటే దానికి ఒక 10 times ఎక్కువే నచ్చుతుంది ఈ సినిమా. అండ్ విత్ ఎ డీపర్ మీనింగ్ అండ్ వెల్ క్రాఫ్టెడ్ థ్రిల్లర్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. మీరు ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఈ సినిమాకి పెట్టి సినిమా చూసారంటే దట్స్ వర్త్ ఆఫ్ ఇట్. దట్స్ ఆల్ ఐ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. డెఫినెట్లీ మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీ కెరియర్లో మీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అండ్ మీ డెబ్యూ ఫిలిం
చాలా పెద్ద హిట్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ వైజ్ కూడా మీరు సక్సెస్ అవ్వాలి and మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ అండ్ మీరు దీని తర్వాత జాబ్ మానేసి మంచిగా సినిమా ఇండస్ట్రీ సైడ్ వచ్చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ తత్వం. థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ సో మచ్. ఈ సినిమా తొందరలోనే రిలీజ్ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి. నచ్చితే ఒక 4-5 చెప్పండి, ఇట్ విల్ హెల్ప్ టు ద హోల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.